మము బ్రోవ వచ్చిన గాయత్రివా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా. అందరికీ నమస్కారం. దసరా నవరాత్రుల సందర్భంగా రెండవ రోజుని గాయత్రి మాతను కొలుచుకుంటాం. గాయత్రి పరాశక్తి స్వరూపం. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సుఖ సంతోషాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. గాయత్రి మాతను పరబ్రహ్మ స్వరూపిణి, వేదమాత, జగత్మాత అని కూడా అంటారు. కొన్ని గ్రంథాల ప్రకారం భూమిపై ఉన్న ప్రతి జీవిలో గాయత్రి తల్లి ప్రాణశక్తి రూపంలో ఉంటుంది. అందుకే గాయత్రి మాతను అన్ని శక్తులకు ఆధారంగా భావిస్తారు. గాయత్రి మాత జయంతి రోజున గాయత్రీదేవిని పూజించడం వల్ల వేదాలను చదివినంత పుణ్యం లభిస్తుందని, కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని, తమ జీవితంలో సంతోషం పెరుగుతుందని, తెలివితేటలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. నమస్కారం. మము బ్రోవ వచ్చిన గాయత్రివా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా. పోసాంభవి నీవు సావిత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా. బాల పూజలు చేయ బాలాంబవా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా. పోసాంభవి నీవు సావిత్రివా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా. హిమగిరి తనయవా ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదంబరి. హిమగిరి తనయవా ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదంబరి. కాలమేఘములన్నీ కరగింపరా, కాంతి కిరణము నింప మా ఇంటరా. కాలమేఘములన్నీ కరగింపరా, కాంతి కిరణము నింప మా ఇంటరా. మము బ్రోవ వచ్చిన గాయత్రివా. శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా, శివుని పట్టపురాణి అయినావుగా. శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా, శివుని పట్టపురాణి అయినావుగా. షోడసాక్షరి నీవు తెలిపావుగా, షోడసాక్షరి నీవు తెలిపావుగా. పరమ పావని నిన్ను కొలిచేముగా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా. నిత్య పూజకు నీవు మహాలక్ష్మివై, శ్రీహరిని చేరి శ్రీలక్ష్మివై. నిత్య పూజకు నీవు మహాలక్ష్మివై, శ్రీహరిని చేరి శ్రీలక్ష్మివై. శ్రావణమున నీవు వరలక్ష్మివై, అష్టలక్ష్మిగా నీవు విలసిల్లగా. శ్రావణమున నీవు వరలక్ష్మివై, అష్టలక్ష్మిగా నీవు విలసిల్లగా. మము బ్రోవ వచ్చిన గాయత్రివా. ఓ శాంభవి నీవు సావిత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా. బాలపూ
చేయ బాలాంబవా మము బ్రోవ వచ్చిన గాయత్రివా మము బ్రోవ వచ్చిన గాయత్రివా మము బ్రోవ వచ్చిన గాయత్రి